ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా 21-22 ఇచ్చిన నోటిఫికేషన్ కి కోర్టుల అడ్డంకి ఉన్నాయని చెప్పి ఆగిపోతే మేమిచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టుని గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగానే ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో, పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషనో చెప్పాలంటే 6,600 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్. 5 లక్షల మంది యువత ఈరోజు అప్లికేషన్లు పెట్టారు. అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. మీ అందరికీ చెప్పాలి, ఎందుకంటే ప్రతిసారి కూడా ఒక మెగా డిఎస్సీని ఏర్పాటు చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు కూడా తీస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఒక విషయం కూడా నేను చెప్పాలి. 2001 డిఎస్సీలో నేను కూడా ఆ రోజు టీచర్నే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సీలో నేను ఆ రోజు టీచర్ గా సెలెక్ట్ అయ్యి మళ్ళా అదే మంత్రివర్గంలో ఈ రోజు హోమ్ మినిస్టర్ గా మీ అందరి ముందు నించునే ఒక బృహత్తరమైన అవకాశం. అందుకే అంటుంటా నేను ఒకసారి అదృష్టవంతురాలని అని. ఈ రకంగా మీ అందరి ఆశీస్సులు